సో సేవ్ డెమోక్రసీలో భాగంగా ఈరోజు ధర్నా పార్క్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ధర్నా చౌక్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ కేఎస్ ఆనంద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఆయన ఈ యొక్క నిరసన ఏదైతే పొద్దు నుంచి వ్యక్తం చేసిన నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు. సో మరి సక్సెస్ అయిందా కాలేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆనంద్ గారు, మొత్తానికైతే మరి ఈరోజు బీజేపీకి సంబంధించి బీజేపీ వైఖరికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి నిరసన సక్సెస్ అయిందా? ఫుల్ సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది. ఏంటంటే పార్లమెంట్లో మా కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం, అదేవిధంగా మా ఇండియా కూటమికి చెందిన మొత్తం కలిసి 146 మందిని ఎంపీలను సస్పెండ్ చేసినందుకు దానికి నిరసనగా మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మేము టీపీసీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు 141 మందిని సస్పెండ్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ధర్నాకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వబోతుందా? మళ్ళీ ఎంపీలందరినీ రీబ్యాక్ తీసుకోబోతుందా? తీసుకోవాలి, ఎందుకంటే ఆ దేశవ్యాప్తంగా మేము నిరసన ప్రదర్శన చేసినాం కాబట్టి దీన్ని ఒక పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేయాలి. ఇంకా చాలా కార్యక్రమాలు మా పార్టీ ఇచ్చిన దానికి మేము కంటిన్యూ చేస్తాం. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతా ఉన్నది? మేము ఇప్పుడు చూడు, కర్ణాటకలో బీజేపీని ఓడించినాం, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడించినాం, రేపు ఎంపీ ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించబోతున్నాం. పార్లమెంట్లో మేము సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మా యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అదేవిధంగా మా ఇండియా కూటమి అందరు కూర్చొని నిర్ణయిస్తారు. ముందు మేము మెజార్టీ ఎంపీలు గెలవబోతున్నాం, కేంద్రంలో అధికారం సాధిస్తాం. మొత్తానికి కేంద్రంలో అధికారం సాధించబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈరోజు చేసినటువంటి నిరసన సెగ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీకి తగిలింది. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. తెలంగాణలో ఏ విధంగా, కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా కేంద్రంలో కూడా జెండా ఎగరబోతున్నాం. ఇక యువ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆయన పీఎంగా కూడా ఉండబోతా ఉన్నాడంటూ కూడా కేఎస్ ఆనందరావు గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రణయ్.